వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పిఎం కిసాన్ 24వ విడత అకౌంట్లో డబ్బులు ఈ కేవైసీలో మార్పులు అనేవి అయితే చేసారు. ఇప్పటికే 2031 వరకు అయితే సంవత్సరం వరకు పొడిగింపు చేసారు అన్నమాట పథకం. ఇక్కడ మీరు అందరూ అయితే అనుకోవచ్చు, ఇది తాత్కాలికంగా పథకమా లేదా ఇది మనకు ఎల్లకాలంగా పూర్తిగా చూసుకున్నట్టయితే ఇది ఒక పిఎం కిసాన్కి సంబంధించి పథకం అన్నమాట. సో ఇక్కడ మనకు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి రైతులకు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా లబ్ధి పొందడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ ఈ కేవైసీలో చూసుకున్నట్టయితే మనకు ఏ మార్పులు అనేవి చేసిరు. సో ప్రతి ఒక్కరైతే ఇక్కడ చేయవలసిన పనులు ఏంటివి అయితే 24వ విడత డబ్బులు పొందాలంటే ప్రతి ఒక్క లబ్ధిదారులు అయితే తప్పనిసరిగా 3 పనులు పూర్తి చేయాలని అయితే ఒక నిబంధన ఉందన్నమాట. ఈ కేవైసీ ఇక్కడ చూసుకున్నట్లయితే పూర్తి చేయడం ద్వారా ప్రభుత్వ పోర్టళ్లలో పంట సాగు చేస్తున్నట్లు నమోదు చేసుకోవడం, బ్యాంక్ ఖాతాలు ఆధార్ను అయితే అనుసంధానం చేయడం. సో అలాగే కొన్ని చూసుకున్నట్టయితే ఈ కేవైసీలో తప్పిదాలు కానివ్వచ్చు. ఈ కేవైసీలో ఇప్పటికే చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు పంట సాగుకు సంబంధించి అయితే ఇక్కడ వెరిఫికేషన్ పోతుంది అన్నమాట. సో ఇక్కడ మనకు పంటలు సాగు చేస్తున్న భూమికే ఈ కేవైసీకి సంబంధించి ఇక్కడ చూసుకున్నట్టయితే లింక్ కావడమే జరుగుతుంది. అంటే డైరెక్ట్ ఇక్కడ మనకు ఒకవేళ సాగు చేయని భూములు కానివ్వచ్చు వాటికి మరి పిఎం కిసాన్ అమౌంట్ అయితే పడవా అంటే సో ఇప్పుడు వివరాలకు సంబంధించి వెళ్దాం. అలాగే పూర్తి వరకు అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి. ఈ ప్రక్రియ పూర్తి చేయడం ద్వారానే ఇప్పుడు వచ్చే 24వ విడత ఇన్స్టాల్మెంట్ డబ్బులు అయితే పొందడం అయితే జరుగుతుందన్నమాట. సో మరి ఇన్స్టాల్మెంట్ ఎప్పుడు విడుదల చేస్తున్నారు, దీనికి సంబంధించి పూర్తి స్థాయి వివరాలు ఏంటివి, అలాగే కేంద్రం చూసుకున్నట్టయితే మనకు బడ్జెట్ కూడా ప్రవేశపెడుతారు అనమాట. సో ఇక్కడ మనకు ఆర్థిక సంవత్సరం 2031 వరకు అయితే పథకాన్ని అయితే పొడిగింపు చేసారు. సో అలాగే పెంపుకు సంబంధించి కూడా మనకి ఏమైనా స్పష్టత ఇచ్చారా లేదా అనేది కూడా మీకు ఈ వీడియోలో నేనైతే ఈరోజు అయితే క్లారిటీ ఇవ్వబోతున్నాను అన్నమాట. సో అలాగే ఈ కేవైసీకి సంబంధించిలో ఇక్కడ పంట సాగు చేస్తున్న భూములకు ఇక్కడ చూసుకున్నట్టయితే పిఎం కిసాన్ సంబంధించి 2000 రూపాయలు అయితే ఖాతాలో పడడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ 6000 రూపాయల చొప్పున 4 నెలలకు ఒకసారి అయితే మనకు అంటే ఇన్స్టాల్మెంట్ వచ్చేసి కూడా ఇక్కడ మనకు 6000 రూపాయలు అన్నమాట. సో పడాల్సి ఉంటే ఒక ప్రతి ఇన్స్టాల్మెంట్ వచ్చేసి కూడా ఇక్కడ చూసుకున్నట్టయితే 2000 రూపాయల చొప్పున కేంద్ర ప్రభుత్వం జూన్ 23వ విడత ఇచ్చేసి కూడా పిఎం కిసాన్ నిధులను అయితే జమ చేసిన విషయం తెలిసిందే. లబ్ధిదారుల అకౌంట్లో ఇప్పటికే ఇవి జమ అవ్వగా ఆ సొమ్మును బ్యాంకు విత్డ్రా కాకుండా చేసుకున్నారు ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. అయితే 24వ విడత డబ్బులు అకౌంట్లో ఎప్పుడు పడతాయనే విషయంపై అయితే చర్చ జరుగుతుంది. అయితే ఎట్టకేలకు దీనిపై అయితే క్లారిటీ వచ్చింది. నవంబర్ డిసెంబర్ మధ్య తర్వాతి విడత చూసుకున్నట్టయితే ఇన్స్టాల్మెంట్ అయితే విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడ అవకాశం ఉందని ఇక్కడ చూసుకున్నట్టయితే కొన్ని సమాచారాల ప్రకారం 2031 వరకు పొడిగించారు అన్నమాట. సో పథకానికి సంబంధించి సో ఇందుకు విధిగా చూసుకున్నట్టయితే బదులు ఇక్కడ నిధులకు సంబంధించి కూడా కేటాయించింది. దీంతో రైతులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఇది మన మార్పులు అనేవి చేసిరట కదా, ఈ కేవైసీలో మార్పులు ఏమన్నా చేసిరా లేదా, మరి ఎప్పటిలాగా ఈ ప్రయోజనం పొందనున్నారు. అయితే రైతులు ఖచ్చితంగా ఇక్కడ చూసుకున్నట్టయితే ఏమేమి చేసుకోవాలి, ఇప్పటి వరకు మరి పొందుతున్న రైతులందరూ కూడా ఏమైనా ఇక్కడ మనకు మార్పులు అనేవి చేసినట్లయితే ఇక్కడ పోర్టళ్ళకు సంబంధించి కూడా ఒకసారి అయితే విషయంలోకి అయితే వెళ్ళినట్టయితే మీరు పంట సాగు చేస్తున్నట్లయితే ఒకవేళ పోర్టళ్లలో పంట సాగు చేయడం లేదానికి స్టేటస్ కనిపిస్తే పిఎం కిసాన్ సహాయం అయితే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి. సో ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి ఎంఆర్ఓ లేదా వ్యవసాయ అధికారులను అయితే సంప్రదించాలి లేదా బ్యాంక్ అకౌంట్లో ఇక్కడ చూసుకున్నట్టయితే అకౌంట్తో ఆధార్ కోడ్ను చూసుకున్నట్టయితే అనుసంధానం చేసేయాలి అని అయితే ఈబీటీ ద్వారా నగదు పొందేందుకు ఈ ప్రాసెస్ అయితే ఉపయోగించబడుతుంది. పిఎం కిసాన్ పోర్టల్లోకి వెళ్ళి మీరు ఈ 3 పనులు అయితే ఖచ్చితంగా పూర్తి చేశారా లేదా అనే స్టేటస్ అయితే తెలుసుకోవచ్చు అన్నమాట. సో ప్రతి ఒక్కరైతే పూర్తి చేయాల్సిన అవసరం అన్నమాట. సో ఇక్కడ మనకు సాగు చేసినట్లయితే ఒకవేళ అక్కడ స్టేటస్లో మనకు కనబడుతుంది అన్నమాట. సో అక్కడ మీరు ఆ అప్లికేషన్లు సంబంధించి కూడా మరిన్ని వివరాలు అనేవి తెలుసుకోవాలంటే మీ సేవా సెంటర్లో వచ్చేసి కూడా సందర్శించగలరు. ఇప్పటివరకు పిఎం కిసాన్ సంబంధించి అమౌంట్ పడని వారందరూ కూడా ఒకసారి అయితే పనులు చేయండి.